చాలా మంది ప్రధాని మోడీ గారు చెప్పిన దాన్ని వ్యతిరేకిస్తూ ఫస్ట్ మీరు పాటించండి, ఫస్ట్ మీరు కార్లు తగ్గించండి, మీరు ట్రైన్లో ప్రయాణం చేయండి, సీఎంలను కానీ మీ ఎమ్మెల్యేలను కానీ వాళ్ళని చేయండి, సామాన్య ప్రజలు ఎందుకు అడుగుతారు అని అంటారు. అరే అంటే నాకు అర్థం కావట్లేదు. ప్రజలు ఎంతమంది ఉన్నారు, రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు తిప్పి తిప్పి కొడితే 10,000 మంది అనుకోండి. మనం ప్రజలు ఎంతమంది ఉన్నాం? కోట్ల మంది ఉన్నాం. కోట్ల మంది డిసిషన్ తీసుకుంటే మార్పు వస్తుందా, లేకపోతే వేల మంది డిసిషన్ తీసుకుంటే మార్పు వస్తుందా? ఎక్కువ వాడేది ఎవరు? ఎక్కువ పెట్రోల్ వాడేది ఎవరు? ఎక్కువ డీజిల్ వాడేది ఎవరు? ఎక్కువ గోల్డ్ పర్చేజ్ చేసేది ఎవరు? ఎక్కువ ఫారెన్ ట్రిప్స్ పోయేది ఎవరు? మనం ప్రజలం. ఆ కాలం అనేది మనకి ఇచ్చినప్పుడు మనం దాన్ని పాజిటివ్గా ఆలోచించి తను ఎందుకు చెప్తున్నాడు, ఏంటి అసలు రీజన్ ఏంటి, దాని వెనుకున్న రీజన్ ఏంటి అని ఆలోచించి మనం అర్థం చేసుకుని, ఒక తండ్రి ఒక ఫ్యామిలీలో ఎట్లయితే ఏదైనా అవసరం ఉన్నప్పుడు చెప్తాడో అట్లా మోడీ గారు దేశాన్ని ఉద్దేశించి చెప్పిండు. చెప్పినప్పుడు దాన్ని పాజిటివ్గా తీసుకొని మనకు వీలైనైతే చేయాలి. తను ఏం మ్యాండటరీ చేయలే కదా, రూల్స్ ఏం పెట్టలే కదా. ఇలా చేయండి, చేస్తే మనము మన రూపాయి వాల్యూ సేవ్ అవుతుంది, డాలర్ వాల్యూ అనేది కంట్రోల్ ఉంటుంది అని చెప్పిండు. సో దానికి మనము ఎంత వీలైతే అంత సహకరించాలి. అంతేగాని ప్రధానే విమర్శించుడు కాదు. సింపుల్గా చెప్తా, మనం ఏది కొనాలన్నా బయట దేశాల నుంచి బయట దేశం వాళ్ళు ఈ రూపాయలను యాక్సెప్ట్ చేయరు. కరెన్సీ అనేది రూపాయలలో ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు ఖచ్చితంగా డాలర్స్లో ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారు. సో మన దగ్గర ఫారెన్ ఎక్స్చేంజ్లో డాలర్స్ అనేవి మనం కొన్ని తెచ్చిపెట్టుకుంటాం. ఓకే, సో ఇవి మనము బయట దేశాల నుంచి ఏ ఇంపోర్ట్ చేసినా, ఏ దిగుమతులు చేసినా కూడా ఈ డాలర్స్ని తీసి ఈ రూపాయలను డాలర్స్గా కన్వర్ట్ చేసి వాళ్ళకి డాలర్స్ పే చేస్తూ ఉండాలి. మనం ఎక్కువ దిగుమతులు చేసుకోవడం వల్ల అందులో ఉన్న డాలర్ వాల్యూ అయిపోయినా కొద్దీ ఆ డాలర్ వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది. సో అంటే డాలర్కి డిమాండ్ పెరుగుతూ ఉంటుంది, రూపాయికి డిమాండ్ తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు డాలరే అడుగుతారు, రూపాయలు ఎవరు అడుగుతారు కదా. సో మనము ఈ కొనడం అంటే దిగుమతులు కనుక కంట్రోల్ చేస్తే, సో ఏమేమి కంట్రోల్ చేయాలి? పెట్రోలు, డీజిలు, వంట నూనె, బంగారం, ఫారెన్ ట్రిప్స్, ఇవన్నీ మనం కంట్రోల్ చేస్తే కనుక మనం డాలర్లు ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. బయట దేశాలకు డాలర్లు ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు. అప్పుడు ఏమవుతుంది? మన దగ్గర ఉన్న రూపాయి వాల్యూ పెరుగుతుంది. ఆ డాలర్స్ అట్లే ఉన్నాయి కాబట్టి కనీసం సరే తగ్గడం పక్క పెట్టండి, అది తగ్గుతుందో తగ్గదు అన్నది తెలియదు. డాలర్ వాల్యూ కనీసం ఇప్పుడున్న 94 రూపీస్ కంటే పెరగకుండా ఉంటుంది. లేకపోతే అది 100 దాటిపోతుంది. ఈ పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ పెరుగుతాయి, బంగారం ధర ఇంకా పెరుగుతుంది. సో అవసరం లేని వాళ్ళు ఖర్చులు తగ్గించుకోండి, వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టండి, వర్చువల్ మీటింగ్స్ పెట్టుకోండి, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించండి, బంగారం కొనడం ఒక 1 ఇయర్ ఆపండి. 1 ఇయర్ ఆపితే ఆ డిమాండ్ అండ్ సప్లై అందరూ తెలిసిన విషయమే. 1 ఇయర్ కొనడం ఆపితే దాని ధర కూడా తగ్గుతుంది. లేకపోతే ఇంకా 2 లక్షలు 3 లక్షలు పోతుంది. పేద ప్రజలు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ కనీసం తులం బంగారం అన్న కొనగలుగుతాము మనం. సో ఆలోచించండి. మోడీని అపోజ్ చేయడం కాదు, తను ఎందుకు చెప్పిండో అది అర్థం చేసుకొని పాటించడానికి ట్రై చేయండి.